ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతోటి మరణించారన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం 38 సంవత్సరాల వయసు కలిగినటువంటి గాయత్రి కార్డియాక్ అరెస్ట్ తోటి మరణించారని వైద్యులు తెలియజేశారు. అయితే సాధారణంగా స్త్రీలలో గుండెపోటు రావడం అనేది అరుదుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, రాదు అని చెప్తారు. మెనోపాజ్ స్టేజ్లోని 1-2 కేసులు చూస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి, ఇతర కారణాలు ఏమైనా అయి ఉంటాయా? సో ఈ అంశాలపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్స్ హార్ట్ హాస్పిటల్, మియాపూర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మీకు తెలిసే ఉంటుంది ఈ వార్త కూడా. సో అయితే ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే, ఇంత చిన్న ఏజ్లో, అది కూడా ఆడవాళ్ళలో గుండెపోటు అరుదుగా ఉంటుంది కదా, ఇంత చిన్న ఏజ్లో ఆవిడకి గుండెపోటు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? కార్డియాక్ అరెస్ట్ అనేది వచ్చే ఛాన్స్ అసలు ఉంటుందా? ఎట్లా సిమ్టమ్స్ అనేది అసలు మేజర్గా తెలియకుండా ఉంటాయా? అంటే చాలా బాధాకరమైన విషయం అండి. రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ చనిపోవటం, ఎస్పెషల్లీ ఆయన రీసెంట్గానే తన డాటర్కి ఉన్న అనుబంధం అందరితో పంచుకోవటం చాలా హృదయాన్ని కలిచివేస్తున్న పరిణామం కింద భావించారు. అయితే మీరు అడిగినట్టుగా ఒకవేళ యంగ్ పేషెంట్లో ఇంత 38 ఇయర్స్లోనే ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందనేది మనకి ఇంకా ధృవీకరించి తెలియదు. బట్ అట్ ది సేమ్ టైం మనకి మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ బట్టి హార్ట్ అటాక్ అని అనుకున్నట్లయితే ఆవిడకి హార్ట్ అటాక్ ఇంత తక్కువ వయసులో ఎందుకు వచ్చింది అనేది ముందు అనలైజ్ చేసే ముందు, ఎందుకు అసలు తక్కువ వయసులో లేడీస్కి హార్ట్ అటాక్ తక్కువగా వస్తుందన్న విషయం ఒకసారి చూద్దాం. ఎందుకు తక్కువగా వస్తుందంటే, ఒకటి హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంటుంది యంగ్ ఏజ్లో. లేడీస్కి హార్మోన్స్ ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో, ఆ మెనోపాజ్ వచ్చిన తర్వాత మగవాళ్ళతో పాటుగా ఈక్వల్గా ఆడవాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తుంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, యంగ్ మెన్లో ఎందుకు హార్ట్ అటాక్లు వస్తుంటాయంటే, 90% ఆఫ్ ది మెన్ ఎవరికైతే హార్ట్ అటాక్ వస్తుందో 40 ఏళ్ల లోపల వాళ్ళలో 90% మంది స్మోకర్స్ ఉంటారు. అందుకంటే స్మోకింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కారణం తక్కువ వయసులో హార్ట్ అటాక్ రావడానికి. భారతదేశంలో మహిళలు తక్కువ వయసులో స్మోకింగ్ చేయటం చాలా తక్కువ కాబట్టి 40 ఏళ్ల లోపల హార్ట్ అటాక్లు వచ్చే మహిళల సంఖ్య తక్కువే. అయితే అసలు కంప్లీట్గా అసలు రాకుండా ఉంటుందా అంటే లేదు, తక్కువగా ఉంటుంది. అయితే దీంట్లో ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, ఇది రేర్గా వస్తుందని అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు, డాక్టర్స్కి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టే వైద్యం నిర్ధారణ డిలే అయిపోతాయి. మనకి ఎప్పుడైతే తక్కువ వయసులో లేడీస్కి ఎప్పుడైనా హార్ట్ అటాక్లు వస్తాయో, అప్పుడు వాళ్ళకి మనం నిర్ధారించడంలో చాలా కష్టం అవుతుంది. అంటే రాదు కదా అన్న ఉద్దేశంలో ఎవరు కూడా గుండెకి సంబంధించిన పరీక్షలు తొందరగా చేయరు, కొంచెం డిలే అవుతుంది. సో దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా లేడీస్లో, యంగ్ లేడీస్లో ఎస్పెషల్లీ వచ్చే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ నార్మల్గా పెద్దవాళ్ళల్లో, మగవాళ్ళల్లో వచ్చే హార్ట్ అటాక్ సిమ్టమ్స్కి భిన్నంగా ఉంటాయి. ఇద్దరికి ఒకలాగా ఉండవు. ఎట్లా ఉంటుందంటే, లేడీస్కి కొంత గ్యాస్ ప్రాబ్లం లాగా రావటం, విపరీతమైన నిస్సత్తువ మాత్రమే ఉండటం, ఛాతీ నొప్పి లేకపోవడం, కొంతమందికి ఆయాసం మాత్రమే రావడం, కొంతమందికి చెమటలు మాత్రమే రావడం, కొంతమందికి చేతులు మాత్రమే లాగటం, ఇలా భిన్నమైన లక్షణాలతో అది ప్రజెంట్ చేస్తుంది. కాబట్టి గుర్తుపడటం కష్టం అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మనకి తక్కువ వస్తుందని అందరికీ తెలుసు. రెండోది, భిన్నమైన లక్షణాలతో ప్రజెంట్ అవుతారు. దాంతో అందరికీ ఒక డిస్బిలీఫ్ ఉంటుంది, అయ్యుండదేమో, గుండెది కాదేమో అన్న డిస్బిలీఫ్ ఉండడంతో గుండెకి సంబంధించిన పరీక్షలు చేయడంలో డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన కార్డియాక్ అరెస్ట్ రావడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, కార్డియాక్ అరెస్ట్ ఎక్కువగా రావడానికి లేడీస్ యంగ్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం మామూలుగా పెద్దవాళ్ళలో ఏంటంటే కొంచెం కొల్లేటరల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఒక రక్తనాళానికి ఇంకొక రక్తనాళానికి కమ్యూనికేషన్ ఛానల్స్ డెవలప్ అవుతాయి. అయితే యంగ్ పీపుల్లో, బోత్ మేల్స్లోనూ ఫిమేల్స్లోనూ కూడా యంగ్ పీపుల్లో మనకి ఆ కమ్యూనికేషన్ డెవలప్ కాదు ఒక రక్తనాళం నుంచి ఇంకో రక్తనాళం ద్వారా. అందువల్ల హార్ట్ అటాక్ చాలా మ్యాసివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకనే కార్డియాక్ అరెస్టులు కూడా యంగ్ పీపుల్లో కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే ఇంటర్నల్గా కూడా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉండటం వల్ల కూడా ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎంతవరకు? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి యంగ్ పీపుల్కి. అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఊబకాయం కావచ్చు, లేకపోతే మానసిక ఒత్తిడి కావచ్చు. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మగవాళ్ళ కన్నా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆడవాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి.
దీని మీద ప్రత్యేకమైన పరిశోధనలు జరిగినాయి. యంగ్ పీపుల్ హార్ట్ అటాక్లు వచ్చటం లేడీస్లో అనేది 2 పరిశోధనలు ఉన్నాయి. విర్గో రిజిస్ట్రీ అనేది ఒకటి ఉంది, అదేవిధంగా యంగ్ ఎంఐ రిజిస్ట్రీ అని ఒకటి ఉంది. ఈ రెండిట్లోనూ తెలిసిన విషయం ఏంటంటే తక్కువ వయసులో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ లేడీస్ని ప్రిడామినెంట్గా ఎఫెక్ట్ చేస్తాయి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తీసుకోండి, వెస్ట్రన్ వరల్డ్లో చేసిన స్టడీ కాబట్టి స్మోకర్స్ మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరు ఉంటారు. యంగ్ పీపుల్లో స్మోక్ మెన్లో చేసినట్లయితే వాళ్ళకి 3 రెట్లు హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటే, అదే యంగ్ లేడీస్ కనుక స్మోక్ చేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 7 రెట్లు పెరుగుతుంది. అంటే ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లేడీస్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్స్ రావటం రేర్ కాబట్టే మనకి డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ డిలే అయ్యి వాళ్ళల్లో మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుందని కూడా ఈ 2 పరిశోధనలో తెలుస్తాం. సో గాయత్రి గారిని చూసినట్లయితే కొంచెం ఒబేస్గా అయితే కనిపిస్తున్నారు. సో ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో లేడీస్లో ఏమనుకుంటారంటే నాకు పీరియడ్స్ బాగానే అవుతుంది కాబట్టి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందని అనుకుంటారు. సో ఇలా ఎంతవరకు చూసుకోవచ్చు? అంటే పీరియడ్స్కి దానికి సంబంధం ఉండదండి. యూజువల్గా పీరియడ్స్ కాబట్టి మనం ఈస్ట్రోజన్కి కొంత ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుందని కాబట్టి మనం అనుకుంటున్నాం తప్ప, బట్ పీరియడ్స్ వచ్చే వయసులో హార్ట్ అటాక్లు రావటం అనేది రేర్ ఏం కాదు. కాకపోతే ఎక్కువ కామన్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ దాటిన తర్వాత ఎక్కువ కామన్గా వస్తుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. ఒకటి, బరువు ఎక్కువ ఉండటం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవడంతో పాటుగా లేడీస్లో, యంగ్ లేడీస్లో ఋతుస్రావం అవుతున్న వాళ్ళల్లో ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటుంటుందంటే ఓసీ పిల్స్ అంటాం, హార్మోనల్ పిల్స్. ఎస్పెషల్లీ ఇప్పుడు పండగ రోజులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పూజ చేయాలని కొంత హార్మోనల్ పిల్స్ వేసుకోవటం. హార్మోనల్ పిల్స్ వేసుకునే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈస్ట్రోజన్ కంటైనింగ్ పిల్స్ వేసుకున్నప్పుడు వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ విషయం, అందుకని ఆ టైప్లో ఆ పిల్స్ తీసుకొని కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇప్పుడు లేడీస్లో ఈ థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్ ఇలాంటి ఉండే వాళ్ళలోని ఈ హార్ట్ అటాక్ రిస్క్లు ఎక్కువ ఉంటుందా? అంటే ఇదంతా ఒక కంటిన్యూస్గా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ మా. ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు, అంటే బరువు ఎక్కువగా ఉండటం, కొంచెం బీపీ ఎక్కువగా ఉండటం, షుగర్ లేకపోయినా ప్రీ డయాబెటీస్ ఉండటం, వేస్ట్ హిప్ రేషియోలు చూసుకుంటే అబ్నార్మల్గా ఉండటం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కలిపి మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఇలా ఉన్న వాళ్ళల్లోనే మనకి పీసీఓడి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే వెయిట్ తగ్గగానే పీసీఓడి సిమ్టమ్స్ చాలా వరకు తగ్గిపోతుంటాయి. అంతకుముందు మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉండేవి రెగ్యులర్ అయిపోతుంటాయి. కాబట్టి ఇవన్నీ ఒక కంటిన్యూస్గా ఒక మెటబాలిక్ సిండ్రోమ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఈ రకమైన అసోసియేషన్ ఉంటుందన్నమాట. సో ఈ మధ్యకాలంలోనే ఫైబ్రాయిడ్స్ సమస్యతోటి యుట్రస్ తీయించుకునే లేడీస్ కూడా పెరుగుతున్నారు. మన దగ్గర అది ఎక్కువగా అవుతున్నాయి ఆ కేసులు. సో ఇట్లా యుట్రస్ తీయించేసుకున్న తర్వాత కూడా ఇలా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్లు ఎంతవరకు పెరుగుతుంది? రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఇది చాలా మీరు వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. కాకపోతే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుటరస్లోంచి ఏమి హార్మోన్స్ రావు, ఓవరీస్ నుంచి హార్మోన్స్ వస్తాయి. కాకపోతే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే యుటరస్తో పాటుగా ఓవరీస్ కూడా తీసేసేవాళ్ళు. అప్పుడు హార్మోనల్ చేంజెస్ ఎక్కువ వచ్చి హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ పెరిగాయి. ఓన్లీ యుటరస్ తీసేసి ఓవరీస్ని ఉంచినట్లయితే వాళ్ళ హార్మోనల్ సిస్టంలో ఏం పెద్ద మార్పు రాదు కాబట్టి గుండె ప్రాబ్లం పెరిగే అవకాశం ఏమి ఉండదు. కాకపోతే ఓవరీస్ని కూడా తీసేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం పెరుగుతుంటుంది. కాబట్టి అది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ రాకుండా ఉండేందుకు సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలి? అంటే ఈ ప్రశ్నకి సమాధానం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలుసు అని నా ఉద్దేశం. అంటే ప్రజలందరికీ తెలుసు మనం ఏం చేయాలని. పదే మనం కూడా అనేక సార్లు చెప్పున్నాం. కానీ ప్రజలకు తెలిసిన విషయాలు పాటించకపోవడం అనేది అన్నిటికన్నా బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే బరువు మెయింటైన్ చేయాలని మనకు తెలుసు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలని తెలుసు, మనం కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని మనకు తెలుసు, ఆహారం విషయంలో నియమాలు పాటించాలని తెలుసు, రెగ్యులర్గా వ్యాయామం చేయాలని తెలుసు, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని తెలుసు, నిద్ర సరిగ్గా పోవాలని తెలుసు, కాలుష్యానికి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండాలని తెలుసు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. కానీ ఈ తెలిసిన విషయాల్ని మనం పాటించడంలో పూర్తిగా ఒక నిర్లిప్తత, ఒక నిరాసక్తత నెలకొంది. ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో ఒబేసిటీ రేట్స్ ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతున్నాయి. మనం అనుకున్నాము మనకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంకా ఒబేసిటీ ఎక్కువ ఉంది కదా అని. మొట్టమొదటిసారిగా 2023లో అమెరికాలో ఒబేసిటీ లెవెల్స్ తగ్గడం బిగినైనాయి. ఇండియాలో ఇంకా తగ్గడం బిగిన వాళ్ళు ఇంకా పెరుగుతూనే పోతున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఇండియా కూడా మనం బరువు లెవెల్స్ తగ్గటం మనం బిగిన్ చేస్తామో, ఎప్పుడైతే ఒక రకమైన ఆరోగ్యకరమైన అలవాట్లు మనము అలవర్చుకుంటామో, మనకు తెలిసిన విషయాల్ని మనం జాగ్రత్తగా పాటిస్తామో, అప్పుడు హార్ట్ అటాక్లు వచ్చే
అవకాశం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 90% గుండె జబ్బులు ప్రివెంటబుల్ గుండె జబ్బులు. మనం వీటిని రాకుండా నివారించుకోవచ్చు మనం గుండె జబ్బుల్ని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఈ అంశంపై మాట్లాడినందుకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మా ఛానల్ ద్వారా మీరు మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.